హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగినటువంటి ప్యూర్ మ్యాథ్స్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ యొక్క చాప్టర్ల వారీగా అండ్ షిఫ్ట్ల వారీగా సాల్వ్డ్ క్వశ్చన్స్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. దాని యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. రీసెంట్గా మనం ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం అయితే ఇవ్వడం జరిగింది కదా. ఈ రోజు మనకు తెలుగు మీడియం కంటెంట్ అయితే రెడీ అవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో మొత్తం కూడా మనం తెలుగు మీడియం సంబంధించినటువంటి డేటాను డిస్కస్ చేద్దాం. సో దీంట్లో మొత్తం మీద మనకు 820కి పైగా ప్రశ్నలతోటి 8 చాప్టర్లతో 200 పైగా పేజీలతో మీకు ఇక్కడ డేటా అయితే రావడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క పీడిఎఫ్ అనేది మనకి జస్ట్ 45 రూపీస్‌కే రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం ఇండెక్స్ అని చూద్దాం. ఆ తర్వాత రిమైనింగ్ క్వెషన్స్‌లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకి కంటెంట్ కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి త్రికోణమితి అండ్ ట్రిగోనోమెట్రీ అండ్ ఈ యొక్క టోటల్ కాన్సెప్ట్ మొత్తం కూడా మనం యూట్యూబ్‌లో డిస్కస్ అయితే చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హైట్స్ అండ్ డిస్టెన్స్, తర్వాత క్షేత్రమితి, సాంఘిక శాస్త్రం మరియు సంభావ్యత, రేఖాగణితం, నిరూపక రేఖాగణితం, బీజగణితం, దత్తాంశ వివరణలు. ఈ విధంగా మనకు 8 చాప్టర్స్‌లో యొక్క టోటల్ కంటెంట్ అయితే రావడం జరుగుతుంది. సో ఆల్రెడీ ట్రిగోనోమెట్రీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం రేఖాగణితం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దట్ మీన్స్ మనకి ఒక జియోమెట్రీ. సో జియోమెట్రీ క్లాసెస్ కూడా మనకు నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి. అండ్ ఈ రోజు నుంచి మళ్ళీ మీకు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఓకే. అండ్ మనకి ఈ విధంగా కాన్సెప్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసరికి త్రికోణమితి. సో క్వశ్చన్ కింద ఆప్షన్స్, ఆన్సర్‌తో పాటు డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఇంగ్లీష్ మీడియం క్వెషన్‌తో పాటు తెలుగు మీడియం క్వెషన్ 2 ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకు రైల్వేలో ఇంగ్లీష్ అనేది స్టాండర్డ్ కాబట్టి ఎస్పెషల్లీ ప్యూర్ మ్యాథ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఇంగ్లీష్ మీడియం క్వెషన్ పైన పర్ఫెక్ట్ కమాండ్ అయితే ఉండాలి. అందుకని మీకు ఇక్కడ 2 క్వెషన్స్ రావడం జరుగుతుంది. ఒకటి తెలుగులో ఉంటే ఇంకొకటి ఇంగ్లీష్‌లో ఉంటది. ఓకే. సో చాలా మంది కూడా ఇదే అడుగుతున్నారు. ఎస్పెషల్లీ ప్యూర్ మ్యాథ్స్ దానిలో బైలింగ్వల్ ఇవ్వండి. దానివల్ల మనకి ఎగ్జామ్‌లో ఇంకా ఎక్కువ పెర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉంటదని. సో యాస్పిరెంట్స్ యొక్క రిక్వెస్ట్ మేరకు మనం ఇక్కడ బైలింగ్వల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు మొత్తం కూడా ఈ విధంగా క్వెషన్స్‌లో రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇదంతా కూడా మనకు మెన్సురేషన్ సంబంధించింది అండ్ క్షేత్రమితి. అండ్ ఇప్పుడు దీనికి సంబంధించి రిమైనింగ్ డేటాలోకి వెళ్ళిపోయే ముందు ఈ యొక్క మెటీరియల్‌ని ఏ విధంగా గ్యాదర్ చేయాలో చూద్దాం. సో వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ అయినటువంటి instamojo.com/srinivasmikని ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ స్టోర్, శ్రీనివాస్ మిక్ అఫీషియల్ స్టోర్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గ్రూప్ డి ప్యూర్ మ్యాథ్స్ ప్లస్ డిఏ చాప్టర్ వారీగా షిఫ్ట్‌ల వారీగా గ్రూప్ డి 2022లో అడిగినటువంటి ప్రశ్నలు. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి ఒక ఫైల్ అనేది 14 MBతో రావడం జరుగుతుంది. 208 పేజెస్ తోటి. అండ్ ఇక్కడ కనిపిస్తుందిగా బై నౌ డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత యూపీఐ ద్వారా లేకపోతే నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరైతే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా పేమెంట్ స్లిప్ అనేది జనరేట్ అవుతుంది. ఈ విధంగా పేమెంట్ స్లిప్ జనరేట్ అయిపోయిన తర్వాత ఈ కింద కనిపిస్తున్న డౌన్లోడ్ అని డైరెక్ట్ దానిపైన క్లిక్ చేసి మీరు ఫైల్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదన్నట్లయితే మీకు ఇదే విధంగా పేమెంట్ స్లిప్ అనేది మీ యొక్క మెయిల్ ఏదైతే ఇచ్చారో అదే మెయిల్ కూడా రావడం జరుగుతుంది. అక్కడ డౌన్లోడ్ ఫైల్స్ అని కనిపిస్తది. దాన్ని క్లిక్ చేసి కూడా మీరైతే ఫైల్‌ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అన్నట్లయితే మీకు వచ్చినటువంటి మెయిల్‌లో నోట్ అనేటటువంటిది ఉంటది. సో అక్కడ మీకు డైరెక్ట్‌గా గూగుల్ డ్రైవ్ లింక్ అనేది అందుబాటులో ఉంటుంది ఫైల్ సంబంధించి. సో ఆ యొక్క గూగుల్ డ్రైవ్ లింక్ నుంచి కూడా మీరు ఆ యొక్క ఫైల్‌ని అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. అక్కడ అది కూడా పాసిబిలిటీ కాకుండా మీకు ఈ విధంగా జనరేట్ అయినటువంటి పేమెంట్ స్లిప్‌ని పంపిస్తే ఇక్కడ మీకు పేమెంట్ ఐడీ ఉంది కదా! ఒక పేమెంట్ ఐడీ, మీ యొక్క పేమెంట్ టైమింగ్ అండ్ దాంతో పాటు మీ యొక్క పేమెంట్ డీటెయిల్స్‌ని వెరిఫై చేసి మీ యొక్క మెయిల్‌కి అయితే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. మన యొక్క ఈమెయిల్ ఐడీ అయినటువంటి poshanSrinivas05@gmail.comకి ఆ యొక్క డీటెయిల్స్ అని పంపించినట్లయితే యాస్ సూన్ యాస్ పాసిబుల్‌గా మీ యొక్క డేటా వెరిఫై చేసి మీకు ఫైల్‌ని అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక తెలుగు మీడియం సంబంధించినటువంటి డేటా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దానికంటే ముందుగానే మనం ఆల్రెడీ ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం డేటా కూడా డిస్కస్ చేసుకున్నాము. అండ్ దాంతో పాటు చాలా చాలా ముఖ్యమైనటువంటి రీసెంట్‌గా 2025 జనవరి 1 నుంచి అక్టోబర్ 1 వరకు తెలుగు మీడియం యొక్క కరెంట్ అఫైర్స్, రీజనింగ్ గ్రూప్ డి సంబంధించినటువంటి డేటా, జనరల్ సైన్స్ గ్రూప్ డి సంబంధించినటువంటి డేటా అండ్ ఎన్‌డీపీసీ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి డేటా కూడా మీకు ఇక్కడ జేఎస్ఎండ్ జీకే రావడం జరిగింది. అండ్ దాంతో పాటు ఇండియన్ జియోగ్రఫీ రీసెంట్‌గా అడిగినటువంటి 24, 25 అడిగినటువంటి క్వెషన్స్ అన్ని కూడా అండ్ దాంతో పాటు ఎకనామిక్స్, ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ అండ్ అదేవిధంగా కంప్యూటర్స్, బయాలజీ అండ్ దాంతోపాటు గ్రూప్ డి ఆర్థమెటిక్ అండ్ అదేవిధంగా 2024, 25లో అడిగినటువంటి కెమిస్ట్రీ యొక్క క్వెషన్స్ అండ్ అదేవిధంగా స్టాటిక్ జీకే సంబంధించినటువంటి మిస్‌లేనియస్ సెక్షన్స్ అండ్ అదేవిధంగా 2024, 25లో అడిగినటువంటి ఫిజిక్స్ సంబంధించినటువంటి ప్రశ్నలు, ఎన్విరాన్మెంట్ అండ్ అదేవిధంగా సైన్స్, న్యూమరికల్స్, స్టాటిక్ జీకే ఇవన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రాపర్‌గా ఉపయోగించుకోండి. ఎన్‌సీఈఆర్‌టీ కంటెంట్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంది. ఎన్‌సీఈఆర్‌టీ హిస్టరీ, ఎన్‌సీఈఆర్‌టీ జియోగ్రఫీ, ఎన్‌సీఈఆర్‌టీ పాలిటీ, ఎన్‌సీఈఆర్‌టీ కంప్యూటర్స్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. యూజ్ ఇట్ అండ్ గెట్ ద మాక్సిమం స్కోర్ ఫ్రమ్ ద ఎగ్జామ్. ఓకే. సో ఈ విధంగా మీకైతే కంటెంట్ అయితే అందుబాటులో ఉంది. అండ్ దాంతో పాటు ఈ యొక్క 2 మెటీరియల్స్ కూడా నా యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో ఇంక్లూడ్ అయితే అవ్వడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం నెక్స్ట్ రిమైనింగ్ యొక్క ఇంటర్ఫేస్‌లోకి వెళ్ళిపోదాం. సో మనకి రిమైనింగ్ కంటెంట్ గనుక తీసుకుంటే నెక్స్ట్ సాంఘిక శాస్త్రం అండ్ సంభావ్యత నెక్స్ట్ రేఖాగణితం. ఆల్రెడీ రేఖాగణితం రీసెంట్‌గానే స్టార్ట్ కూడా చేయడం జరిగింది కదా!
అండ్ నెక్స్ట్ ఆల్జిబ్రా అంటే బీజగణితం, అండ్ నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఇక్కడ కూడా అంతే, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది. ఇంగ్లీష్ తెలుగు ఈ విధంగా బైలింగ్వల్ ఇవ్వడం జరిగింది మీకు మ్యాక్సిమం స్కోర్ అయితే రావడానికి. ఓకే, సో ఈ విధంగా మనకు టోటల్ డేటా అయితే రావడం జరుగుతుంది. మొత్తం 208 పేజీలు యొక్క టోటల్ కంటెంట్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి ఒక టోటల్ డేటాను గ్యాదర్ చేసుకోండి. ఇది మీకు పీడిఎఫ్ రూపంలో మాత్రమే అందుబాటులో వస్తాయి. ప్రింట్ ఎడిషన్లో అంటే బుక్ లెక్క రాదు. ఎందుకంటే బుక్ లెక్క కావాలంటే మినిమం 1000 కాపీలు అయితే ఆర్డర్ ఇవ్వాలి. మన దగ్గర అంతమంది అయితే తీసుకోరు. మన దగ్గర జస్ట్ ఒక 40 to 50 మెంబర్స్ తీసుకుంటేనే గగనం, అంతకంటే ఎక్కువ మంది అయితే తీసుకోరు. కాబట్టి మనం ఇక్కడ ప్రింటింగ్ అయితే వెళ్ళట్లేదు. ఎవరికైతే జీరాక్స్ కావాలనుకున్నారో వాళ్ళు డైరెక్ట్ దీని అయితే జీరాక్స్ తీసుకోవచ్చు. సో జీరాక్స్ యాక్సెస్ కూడా ఉండడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం, ఈ యొక్క రేఖాగణితం సంబంధించినటువంటి పార్ట్ 2 డిస్కస్ చేద్దాం. అండ్ అప్పటి వరకు ఈ యొక్క రిలీజ్ చేసినటువంటి మెటీరియల్స్ అన్నింటిని కూడా గ్యాదర్ చేసుకుందాం. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనం వీడియోతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.